ఒకరోజు విమానం ఎగురుతుంది అంటే దాని వెనుక ఒక చరిత్ర ఉంది. దానికి గల కారణాన్ని తెలుసుకుందాం. తెలుగు క్రిస్టియన్ డాక్యుమెంటరీస్ వీక్షకులందరికీ శుభాభివందనములు. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టినట్లుగా మనందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు రైట్ బ్రదర్స్ యొక్క జీవిత చరిత్రను మరియు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకుందాము. రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి గారి పేరు మిల్టన్ రైట్. మిల్టన్ రైట్ గారు యునైటెడ్ బ్రదరన్ చర్చ్లో బిషప్గా పనిచేసేవారు. రైట్ బ్రదర్స్ యొక్క తల్లిగారి పేరు సూజన్ రైట్. వీరికి 7 సంతానము. 3వ సంతానంగా 1867 సంవత్సరం ఏప్రిల్ 16న విల్బర్ రైట్ గారు జన్మించారు. విల్బర్ రైట్ గారు చాలా నెమ్మదస్తుడు. మరియు 1871 సంవత్సరం ఆగస్టు 19న 4వ సంతానంగా ఆర్విల్ రైట్ గారు జన్మించారు. ఆర్విల్ రైట్ గారు చాలా చురుకుగా ఉండేవారు. రైట్ బ్రదర్స్ చిన్ననాటి నుంచే సండే స్కూల్కి వెళ్ళుట, వాక్యం ధ్యానించుట, ప్రార్థన చేయటం ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు. విశ్రాంతి దినమున ఏ పని చేసేవారు కాదు. వీరు చిన్న వయసులోనే దేవుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. వీరు చిన్ననాటి నుండి వారు ఆడుకునే వస్తువులు ఎలా పనిచేస్తాయి అని బాగా పరిశీలన చేసేవారు. ఒకరోజు వీరు వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం చూసి కొంచెం ఆశ్చర్యపడ్డారు. పక్షులు భూమిపైని ఆకాశ విశాలమును ఎగురును గాక అనే వాక్యము వీరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. వారి ఆట వస్తువుల పరికరాలతో హెలికాప్టర్ బొమ్మను చేసి ఆడుకునేవారు. 10 సంవత్సరముల వయసులోనే గాలిపటం తయారు చేసి అమ్మేవారు. న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసే మిషన్ కూడా వీరే కనిపెట్టారు. బైసికల్ డిజైన్ చేసి వీరే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. రైట్ బ్రదర్స్ ఇంత జ్ఞానం సంపాదించడానికి కారణం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. సో దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు అని గొప్ప విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఉచ్చరిస్తూ వారు ప్రార్థించేవారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలం చేసిన కొండ మీద ప్రసంగం అంటే ఈ రైట్ బ్రదర్స్కి చాలా ఇష్టం. పదే ఆ అధ్యాయాలు చదువుతూ ఉండేవాళ్ళు. ఒకసారి కొండ మీద ప్రసంగాన్ని చదువుచుండగా ఒక వచనం వారిని తీవ్రంగా ఆలోచింపచేసింది. ఆకాశ పక్షులను చూడండి అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడిన మాటలను గురించి ఎక్కువగా ఆలోచించేవారు వీళ్ళు. పక్షులు ఎగరడాన్ని బాగా పరిశీలించారు. పక్షులు ఎగిరే యంత్రం కూడా ఇటువైపు కావాలంటే అటువైపు ఎగిరేదిగా చేయాలని వీరు ఎంతో ఆసక్తి కనపరిచేవారు. ఒకరోజు ఒక బిషప్ గారు క్రిస్టియన్ కాలేజ్ని విజిట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్కి మరియు బిషప్ గారికి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతుంది. బిషప్ గారు అంటారు, సృష్టిలో సమస్తము కనుగొనబడ్డాయి, దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది అని అంటారు. ఆ మాటలకు ప్రొఫెసర్ గారు, దీనికి నేను అంగీకరించను, సృష్టి యందు ఇంకా కనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి అని అంటారు. అప్పుడు బిషప్ గారు ఎంతో కోపంతో, ఇంకా కనుక్కోవాల్సినవి ఉన్నాయా, కనీసం ఒక్క పరిశోధనైనా చెప్పు అని అంటారు. అప్పుడు ప్రొఫెసర్ గారు, 50 సంవత్సరాల లోపే మానవుడు ఆకాశంలో ఎగరగలడని తాను ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అని అంటారు. ఆ మాటలకు బిషప్ గారు, అసంభవము, కేవలం దూతలు మాత్రమే ఆకాశంలో ఎగరగలరు అని అంటారు. ఆ బిషప్ గారు ఎవరో కాదు, మిల్టన్ రైట్ గారే. విచిత్రం ఏంటంటే తమ తండ్రి అయిన బిషప్ గారు ఈ మాటలు పలికిన కొన్ని సంవత్సరాలకే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. రైట్ బ్రదర్స్ చేసిన ఎన్నో ప్రార్థనలు మరియు వారి ప్రయోగాల ఫలితంగా 1903 సంవత్సరం డిసెంబర్ 17న ప్రపంచంలోని ఫస్ట్ పవర్డ్ ఫ్లైట్ని వారు ప్రయోగించారు. తాము చేసిన యంత్రానికి ప్లేయర్ అని నామకరణం చేస్తారు. ఆర్విల్ రైట్ గారు 12 సెకండ్స్ ప్రయాణించగలుగుతారు. తర్వాత విల్బర్ రైట్ గారు 59 సెకండ్లు ప్రయాణించగలుగుతారు. ఇంతటి అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వారిపై విమర్శలు అనేకంగా వస్తాయి. అయినప్పటికీ వారు కృంగిపోకుండా, బాధపడకుండా తమ లక్ష్య సాధనలో దేవుని వైపు చూస్తూ దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతారు. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఫస్ట్ కొంచెం డౌట్ పడినప్పటికీ తర్వాత వీరి పరిశోధనని గుర్తించింది. 1908 సంవత్సరంలో యూరోప్లో విమానాలను తయారు చేయడానికి రైట్ బ్రదర్స్ లైసెన్స్ పొందారు. ఆర్విల్ రైట్ గారు మరియు విల్బర్ రైట్ గారు అనేక దేశాల్లో పర్యటిస్తూ విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి కృషి చేశారు.
ఫైనల్గా వీరి పరిశోధన ఫలితంగా నేడు ఆకాశంలో కొన్ని వేల విమానాలు ప్రతిరోజు ప్రయాణిస్తున్నాయి. రక్షించబడిన విశ్వాసి అనేకులకు దీవెనకరంగా మరియు ఆశీర్వాదకరంగా ఉంటాడు అనడానికి ఈ అన్నదమ్ముళ్ళు ఒక గొప్ప ఎగ్జాంపుల్గా నిలిచారు. రైట్ బ్రదర్స్ యొక్క భక్తి జీవితాన్ని వాక్యానుసారంగా పరిశీలిద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. రైట్ బ్రదర్స్ తమ యవ్వన కాలంలోనే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితకాలం అంతా ఏనాడు ఆదివారం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టలేదు. ఆదివారం దేవుని దినం కనుక వారు రోజు పని చేసినప్పటికీ ఆ రోజు ఏ పని చేసేవారు కాదు. రైట్ బ్రదర్స్ ఈ లోక ఆశలకు చాలా దూరంగా ఉండేవారు. దేహము దేవుని ఆలయం అని గుర్తించి ఆ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నారు. 133వ కీర్తన 1వ అధ్యాయము, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అన్న వాక్యం ప్రకారం ఈ అన్నదమ్ములిద్దరూ ఐక్యత, సఖ్యత, సామరస్యముగా రెండూ ఉండేవి. ఇద్దరు కలిసి ఏక మనసుతో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు కొనసాగిపోయారు. ఒక దేవుని సేవకుని కుమారులుగా దేవునికి ఎల్లప్పుడూ మహిమ తెస్తూ రైట్ సహోదరులు జీవించారు. వారి ప్రార్థనలు, వాక్య ధ్యానము, సాక్షి జీవితంను అనేకులు గుర్తెరిగి వారు కూడా దేవుని మహిమపరిచారు. దేవుని వాక్యాన్ని పఠించి, ధ్యానించి, పరిశీలించి రైట్ సహోదరులు విమానాన్ని కనిపెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. 1912వ సంవత్సరం మే 30న విల్బర్ రైట్ గారు మరణించారు. 1948వ సంవత్సరం జనవరి 30న ఆర్విల్ రైట్ గారు మరణించి పరలోకం చేరుకున్నారు. Thank you for watching this video.